Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నెక్స్ట్ ఫైట్ మావిగన్ వర్సెస్ అమరావతి. జగన్ సాహసోపేత నిర్ణయం. సాహసాన్ని నమ్ముకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై మరోసారి సంచలనం సృష్టించారు. మావిగన్ ప్రతిపాదనకు తాను కట్టుబడి ఉన్నట్టు మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు, ఎన్నికల అంశంగా మావిగన్ను ప్రజల ముందు పెడతానని జగన్ తేల్చి చెప్పారు. లక్షల కోట్లు ఖర్చు అవసరం లేకుండా, అలాగే కుంభకోణానికి చోటు లేకుండా రాజధానిగా మావిగన్ను చేపడతామని జగన్ స్పష్టం చేశారు. అమరావతికి తాను వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. అమరావతి రైతుల ఆవేదన గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నట్టు జగన్ తెలిపారు. రానున్న ఎన్నికలలో మావిగన్, అమరావతి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. మావిగన్ కోరుకునే వాళ్ళంతా వైసీపీకి, అమరావతి కావాలనే వాళ్ళు చంద్రబాబుకు ఓటు వేస్తారని జగన్ అన్నారు. రాజధానిగా మావిగన్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని జగన్ తేల్చి చెప్పారు. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో తెలుస్తుందని అన్నారు. కొంతకాలం క్రితం రాజధానిగా మావిగన్ ప్రతిపాదనను వైఎస్ జగన్ చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల మేర ఒక ప్రత్యేక కారిడార్ను అభివృద్ధి చేసే ప్లాన్ బి ప్రతిపాదనగా జగన్ గతంలో చెప్పారు. ఈ 3 నగరాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి దీనికి మావిగన్ అని జగన్ పేరు పెట్టారు. మొదట్లో దీనిని కామెడీ అంశంగా ట్రోల్ చేశారు. అయితే ఆ తర్వాత జగన్ ప్రతిపాదనకు మద్దతు పెరుగుతూ వచ్చింది. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ నగరాలకు సంబంధించి 110 కిలోమీటర్ల పరిధిలో 10,000 కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్ చేపట్టిన అమరావతి నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వంపై 2 లక్షల కోట్ల భారం పడుతుందనేది వైఎస్ జగన్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎన్నికలలో మావిగన్, అమరావతి మధ్య యుద్ధం జరుగుతుందని జగన్ తేల్చి చెప్పారు. ఈ మాట చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి. రాజధాని విషయంలో చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవడానికి జగన్ నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. రాజకీయంగా ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా అమరావతికి తాను వ్యతిరేకమని ముద్రపడిన నేపథ్యంలో మావిగన్ అనే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం కోరతానని జగన్ ప్రకటించడం సాహసోపేతమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాజధాని విషయంలో తాను చెప్పిందే చేస్తానని, తద్వారా నిజాయితీగా ఉంటానని, నమ్మిన వాళ్లే ఓట్లు వేస్తారని జగన్ స్పష్టం చేయడం టీడీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మొదట్లో మావిగన్ను వెటకరించిన సీఎం చంద్రబాబు, ఇతర కూటమి నేతలు ప్రజలలో సానుకూలతను గమనించి సన్నాయి నొక్కులు నొక్కారు. జగన్ చెబుతున్న మావిగన్లోనే తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఆ మధ్య చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు జగన్ ప్రకటనతో టీడీపీ ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది. జగన్ ధైర్యం రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెడుతోంది. జగన్కు ఎంత ధైర్యం ఉంటే మావిగన్ను ఎన్నికల అంశంగా చేస్తామనే ప్రకటన చేస్తారంటూ కూటమి నేతలు మాట్లాడే పరిస్థితి. అంతేకాదు మావిగన్ అంటే నచ్చేవాళ్లే వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. అమరావతి కావాలని కోరుకునే వాళ్ళంతా చంద్రబాబు పక్షాన నిలబడాలని జగనే కోరడం గమనార్హం. అందుకే జగన్ ప్రకటన సాహసోపేతమనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. గతంలో కాపుల రిజర్వేషన్లపై కూడా ఉభయ గోదావరి జిల్లాలలో కాపులు ఎక్కువగా ఉన్న చోట సంచలన ప్రకటన చేశారు. కాపుల రిజర్వేషన్ తన చేతుల్లో లేదని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని జగన్ చేసిన ప్రకటన 2019 ఎన్నికల ముందు తీవ్ర దుమారం రేపింది. ఈ ప్రకటనతో కాపుల ఓట్లన్నీ వైసీపీకి వ్యతిరేకంగా పడతాయంటూ టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఆ జిల్లాలో కూడా వైసీపీకి కాపులు పట్టం కట్టారు. ఇప్పుడు మావిగన్పై ప్రజాభిప్రాయం కోరతామనే జగన్ ప్రకటనను కూడా కాపులు రిజర్వేషన్పై నాడు ధైర్యంగా చెప్పడాన్ని పోల్చుతున్నారు.